సిలోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో మనమందరము కూడాను ఆయన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడైనటువంటి దేవా, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవా, అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, యోగ్యత లేనటువంటి తండ్రి ప్రభా, మాకు యోగ్యతనిచ్చి తండ్రి ప్రభా, నీ కృపలో తండ్రి ప్రభా, అయ్యా నీ చిత్తములో తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని అయ్యా స్థిరపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించండి అయ్యా తండ్రి ప్రభా. నా నోటికి బోరగా మీరు ఉండండి నాయన నా తండ్రి ప్రభా. మానవ స్వరాన్ని మరుగు చేయండి నాయన నా తండ్రి ప్రభా. జీవము కలిగినటువంటి మీ మాటల ద్వారా తండ్రి ప్రభా, కూడిన ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లోడండి. అందరికీ దేవుని నామం పేరిట మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. మరి గత వారాలన్నీ కూడాను మనము 7 ముద్రలను గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. అయితే మరి ఈ వారం వచ్చి బూరలు 7 ట్రంపెట్స్ గురించి అయితే కనుక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనమైతే గనక చూద్దామండి ఈరోజు వాక్య ధ్యానంగా. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయిను, చెట్లలో 3వ భాగము కాలిపోయిను, పచ్చగడ్డంతయు కాలిపోయిను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమైను, సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను, ఓడల్లో 3వ భాగము నాశనమైను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి నేడు ప్రపంచ పరిస్థితులను మనం చూస్తున్నాము, వింటున్నాము. ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి పరిస్థితులే, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, యుద్ధ వాతావరణాన్నే మనం చూస్తున్నాము. కరువులు, భయంకరమైనటువంటి భూకంపాలు, జన నష్టం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మనం ఒకటే కనుక ఎరగవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన యొక్క దూతలకి ఈ యొక్క యుగ సమాప్తికి, ఆయన రాకడికి సూచనలు తెలియజేశారు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇలాగ అనేకమైనటువంటి విషయాలు అయితే దేవుడు బయలుపరిచారు, దేవుడు తెలియజేశాడు ఆ యొక్క శిష్యులకి. అయితే నేడు ఆ యొక్క పరిస్థితులను మనం చూడట్లేదా? నేడు మన చుట్టుప్రక్కల దేశాలలో అటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే దేవుడు మనకి సమీపముగానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అయితే ఈరోజు మరి మొదటి బూర ఊదినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని అయితే కనుక మొదటగా తెలుసుకుందాం.
ఇవి ఈ బూరలన్నీ కూడాను ఎప్పుడు ఏమంటారంటే ఎప్పుడు కనిపించాయి, ఎప్పుడు ఓపెన్ చేయబడినాయి అని అంటే కనుక ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడిందో 8వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే 7వ ముద్రను విప్పినప్పుడు 7వ ముద్రను విప్పినప్పుడు ఇవైతే కనుక బయలుపరచబడినట్లుగా అయితే మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భూమిలో 3వ భాగం అనే విషయం అయితే కనుక ఇక్కడ తెలియజేస్తున్నారండి. మొదటి దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మరి ఇజ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతము నుండి మరి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క కానాను ప్రాంతానికి తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో భయంకరమైనటువంటి మరి 10 తెగుళ్ళను అయితే గనక మనం చూసాము. 10 తెగుళ్ళు అయితే గనక దేవుడు వారి మీద అనుమతింపచేశాడు. 10 తెగుళ్ళు. హల్లెలూయా. మరి భయంకరమైనటువంటి మరి జంతువులు కానీ లేదంటే గనక మనుషులు కానీ మరి ఎంతగానో నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూసాము ఆ యొక్క 10 తెగుళ్లలో కూడా. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. హల్లెలూయా. మరి నిర్గమాకాండంలో కూడాను దేవాది దేవుడు ఫరో మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని కానానికి వెళ్ళడానికి అనుమతించినటువంటి పరిస్థితుల్లో మరి 7వ తెగులు ఈ యొక్క వడగండ్ల వాన. హల్లెలూయా. నిర్గమాకాండము 9వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. హల్లెలూయా. భయంకరమైనటువంటి వడగండ్ల వాన కురిసినప్పుడు మరి అనేకమైనటువంటి పంట నష్టము జరిగింది. అంత మాత్రమే కాదు, పశువులు కూడాను మరి మరణించినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూసాము. హల్లెలూయా. అది ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక నిర్గమకాండంలో ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనికి ఒక ఛాయలాగా అయితే కనుక మనం చెప్పవచ్చు. ప్రకటన గ్రంథ దేవుని ఉగ్రతకి, అంత్యకాల దినములలో దేవుని యొక్క ఉగ్రతకి ఒక ఛాయగా దేవుడు చూపించాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు. మరి ఆ దినము మోషే మరి ఫరోకి ఎదురుగా నిలబడి మరి వడగండ్ల అని కురిపించినప్పుడు దేవుని నామం పేరిట అవి మామూలు వడగండ్లు కావచ్చు, లేదంటే కనుక మరి ఆ యొక్క ఆకారంలో లేదంటే సైజులో ఏమైనా కానీ డిఫరెన్స్ ఉండవచ్చు. కానీ ఈ యొక్క దేవుని రాకడ జరిగేటువంటి సమయంలో ఆయన మరి ఉగ్రత దినముల్లో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అంటండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా అయితే కనుక దీన్ని మనం చెప్పవచ్చు. మరి వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఉన్నటువంటి ఆయుధములు ఏమిటి అని అంటే కనుక ప్రకృతేనండి. మన దేవునికి ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి అని అంటే కనుక ప్రకృతి. ఎందుకొరకు ఈ మాటలు నేను మీతోటి చెబుతున్నానంటే ఆనాడు నోవహు కాలంలో కూడాను ఆయన
మరి 120 సంవత్సరాలు దేవుణ్ణి ప్రకటించినప్పటికీ కూడాను జనులు మరి వారికి నచ్చినటువంటి రీతిలో ఇష్టానుసారంగా వారి జీవితాలని భయంకరమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగింపబడుతున్నప్పుడు దేవుడు జల ప్రళయం ద్వారానే వారందరినీ నాశనం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే రీతిగా ఇక్కడ మరి ఆయన యొక్క ఉగ్రత దిన కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అనంటే కనుక, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైనటువంటి వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. ఇది భూమి మీద జరిగేటువంటి నష్టం అండి. ఇది భూమి మీద జరిగేటువంటి నష్టం. దాని ద్వారా ఏం జరిగిందని తెలియజేస్తున్నాడు. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ప్రపంచంలో కూడా మనం చూస్తున్నామండి, ఒక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒక దేశంలో జరిగినటువంటి నష్టం ఇంకొక దేశంలో లేదు, ఇంకొక దేశంలో వేరే రీతిగా ఉన్నది. అలాగే ఇక్కడ భూమిలో 3వ భాగం అని ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మరి ఒక 3 భాగాలుగా మనం లెక్కించినట్లయితే అందులో ఒక భాగం మీద మరి దేవుడు ఆయన యొక్క ఉగ్రతని కృమ్మరిస్తున్నాడు. ఎందుకొరకు అని అంటే కనుక, మరి మిగతా 2 భాగాల్లో ఉన్నటువంటి వారిలో దేవుని పట్ల వారు కలిగి ఉండవలసినటువంటి విధేయతని కలిగి ఉండు నిమిత్తమే. హల్లెలూయా. ఎందుకొరకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే కనుక, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ భయంకరమైనటువంటి కరోనా చైనాలో స్టార్ట్ అయిందని చెప్పేసి మనమైతే కనుక విన్నామండి. హల్లెలూయా. భయంకరమైనటువంటి కరోనా అక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం విన్నప్పుడు మరి దానికి ప్రివెంటివ్గా ఏమేమి చేయాలి, మరి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, లేదంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాలి అనేటువంటి విషయాలు అక్కడెక్కడో చైనాలో సంభవిస్తే మరి మన భారతదేశానికి రాకపూర్వమే మనం ఎంతగానో మరి శానిటైజర్స్ కానీ, లేదంటే కనుక మరి మాస్కులని, లేదంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ అని, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తల్ని మనం తీసుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క తెగులు మనకి సోకకూడదని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన భారతదేశం కూడా వచ్చింది. మరి అనేక లక్షల్లో అయితే కనుక జన నష్టము జరిగినటువంటి పరిస్థితులు, ఒక భయంకరమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు కూడాను మరి మిగిలినటువంటి 2 భాగాల్లో ఉన్నటువంటి వారు భయం కలిగి జీవించాలి, దేవుని పట్ల భయం కలిగి జీవించాలి, గజగజ వణుకుతూ భక్తి చేయాలని మరి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీ భక్తి ఏ రీతిగా ఉన్నది అని ఎంతకాటికి ఆయన కృపామయుడు, కరుణామయుడు, నీ మీద ఎప్పుడు కూడాను ఆయన కృపా కటాక్షాలు చూపించేటువంటి వాడిగానే ఉంటాడు, వాత్సల్యాన్ని చూపించేటువంటి వాడిగానే ఉంటాడు. లేదంటే సిలువలో వేలాడుతున్నటువంటి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, సిలువలో వేలాడుతున్నటువంటి ఒక క్రీస్తుని చూడాలి అని చెప్పేసి నీవు అనుకుంటున్నట్లయితే నీ ఆలోచనలు కంప్లీట్గా రాంగ్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక ఆయన 2వసారి రానయ్యున్నాడు. ఏ రీతిగానంటే కనుక మొదటగా వచ్చినట్లుగాను వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా అయితే కనుక ఆయన రావడం లేదు. 2వసారి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అనంటే కనుక యూదా గోత్రపు కొదమ సింహముగా నేను భూమి మీద అగ్ని వేయడానికే వచ్చానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈ యొక్క భూమి సమస్తము కూడాను నీటి ద్వారా శపించబడినదిగా, తీసివేయబడినదిగా ఉంటే 2వసారి ఆయన ఏ రీతిగా మరి తీసివేయబోతున్నాడు అనంటే గనక ఈ సమస్త భూమండలాలని కూడాను, ఆకాశాలను ఏ రీతిగా తీసివేయబోతున్నాడు అనంటే కనుక అగ్ని ద్వారా కాల్చివేయడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి ఈ యొక్క
మరి మాటలు మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్య స్వభావంతో ఉండడం కాదు, కానీ ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వారముగా అయితే గనక ఉండాలి. హల్లెలూయా. అగ్నియు భూమిపైన పడవేయబడును, అందులో భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. హల్లెలూయా. అందులో భూమి 3వ భాగం కాలిపోయిన అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆనాడు భయంకరమైనటువంటి పాపము ఏలుబడి అవుతున్నటువంటి తరుణములో దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలతోటి ఆయన కాల్చివేసినట్లుగా అయితే గనక నేటికి కూడాను మరి సజీవ సాక్ష్యముగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేటికి సజీవ సాక్ష్యముగా కనీసం మరి చిన్న గడ్డి పరక కూడా ఆ ప్రాంతంలో మరి ఎదగదంట. ఎదగడం కాదు, అసలు మొలవడానికి కూడాను ఆస్కారం లేనటువంటి నేలగా మార్చబడింది, బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితిగా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఏదైనా కొండల్ని కానీ లేదంటే ఏదైనా ఒక స్టోన్ని కానీ వెళ్ళినటువంటి పర్యాటకులు వాటిని తాకినట్లయితే అది బూడిదగా రాలి కింద పడిపోతుందంట. అంత మాత్రమే కాదు, కొన్ని రాళ్లల్లో ఇంకనూ కూడాను ఆ యొక్క సల్ఫర్ ఉండి అది మరి మండేటి స్వభావాన్ని అయితే గనక మరి అనేక మంది శాస్త్రవేత్తలు చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఒక ప్రాంతము భయంకరమైనటువంటి మరి ఆ యొక్క పాపములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల మీద దేవుడు ఒక ప్రాంతంలోనే ఆ యొక్క ఉగ్రతనైతే గనక కురిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ యొక్క అంత్యకాల దినములలో దేవుడు మరి భూమి మీద 3వ భాగం మీద అగ్ని వేయబోతున్నాడు. హల్లెలూయా. 3వ భాగం మొత్తము కూడాను కాలిపోయిందంటండి. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు వింటున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మరి కరోనా టైంలో ఏం చేస్తారండి, మనం ఓజోన్ పొరకి డ్యామేజ్ అవుతుంది, మనం ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ వాడడం ద్వారా, కాబట్టి ప్లాస్టిక్ని నిషేధించాలి. తర్వాత మన దేశాన్ని మన నదుల్ని కూడాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆ కరోనా టైం అన్ని రోజులు కూడాను మరి ఎంతగానో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఎవరి మట్టుకు వాళ్ళు మరి పరిశుభ్రత పాటించినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వ్యర్థాలని మరి బయట పడవేయకుండాను ఎంతగానో మరి చాలా కేరింగ్ తీసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏమైపోయిందండి, మళ్ళీ మామూలే అయిపోయింది. హల్లెలూయా. దేవుడు ఎందుకొరకు ఆ యొక్క భూమిలో 3వ భాగాన్ని మాత్రమే ఆయన కాల్చి వేస్తున్నాడు, అగ్నికి దహించి వేస్తున్నాడు. మరి భూమిలో 3వ భాగం మీద మాత్రమే ఆయన ఉగ్రత కురిపించుచున్నాడు అని అంటే కనుక మిగిలిన 2 భాగాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్త కలిగి భయము కలిగి భక్తి చేయాలని తెలియజేయడం కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నప్పుడు నీ భక్తి ఏ రీతిగా ఉన్నది? భయముతో కూడినటువంటి భక్తి చేస్తున్నావా, లేదంటే ఏదో యాదృచ్ఛికంగా లేదంటే ఆచారమైనటువంటి భక్తిని చేస్తున్నావా? ప్రతిదినము ఏదో మరి నీ కుటుంబ సభ్యులు లేదంటే నీ భర్తో నీ భార్యో లేదంటే మరి నీ బిడ్డల్ని మరి వారు ప్రేయర్ చేసుకోకపోతే ఒప్పుకోరు అనేటువంటి రీతిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదంటే హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఉంటున్నావా? ఒకసారి నిన్ను నీవే సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో అయితే గనక ఈ యొక్క పరిస్థితి అయితే గనక ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చెట్లలో 3వ భాగమును కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. చెట్లలో 3వ భాగం కాలిపోయింది అని అంటే కనుక, చెట్లలో 3వ భాగము కాలిపోయింది అని అంటే కనుక, మరి మనం వదిలినటువంటి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ని చెట్లు ఏం చేస్తాయండి? చెట్లు చక్కగాను ఆక్సిజన్ ఇస్తాయి. మనం వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ అవి తీసుకొని, మరి ఆ చెట్లు మనకిచ్చేవి ఏంటంటే చక్కటి ఆక్సిజన్ అయితే కనుక ఇస్తాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి బోర ఊదినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే కనుక, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. చెట్లలో 3వ భాగం కాలిపోతే పరిస్థితి ఎట్లుంటుందండి? అంటే మనం విడిచిపెట్టినటువంటి గాలిని మరలా మనమే పీల్చవలసి ఉంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ అది మన శరీరానికి క్షేమమైందండి? ఖచ్చితంగా అయితే కనుక కాదు. హల్లెలూయా. ఈ కార్బన్ డయాక్సైడ్ ఇలాగే మరి విపరీతంగా స్ప్రెడ్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి గ్లోబల్ వార్మింగ్ అని మనం ఒక మాట వింటూ ఉంటాం కదండి. అంటే భయంకరమైనటువంటి ఇప్పుడు నేడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చూస్తున్నాం. సాయంత్రం 5 అయినప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి ఎంత ఎండ ఉంటుందో అంత ఎండనైతే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతిలో దేవుడు ఉంచినటువంటి మానవాళికి క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏవైతే ఉంచాడో అవన్నీ కూడా మానవుడు తన స్వచిత్తంతో సమస్తాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తులు, ఆయన యొక్క ఉగ్రతకి గురి కాబట్టేటువంటి దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక మనం చదువుకున్నట్లుగాను మరి ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, సొదొమ గొమొర్రాల మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణముల్లో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేసిన. హల్లెలూయా. కనీసం చిన్న గడ్డి కూడా మొలవదండి. అటువంటి యాష్ అంటే బూడిదైపోయినటువంటి ప్రాంతముగా ఉన్నది ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యోవేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు, ఆకాశమందును భూమి అందును, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో, ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములు కనపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఉగ్రత సమయంలో భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మరి యోవేలు ప్రవక్త ముందుగానే అయితే కనుక మరి బయలుపరచడం అయితే కనుక జరిగింది. హల్లెలూయా. మరి అపోస్తలుల కార్యములో మరి 2వ అధ్యాయం 19వ వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. హల్లెలూయా. ఆయన ఉగ్రత దినాల్లో జరిగేటువంటి ప్రతి కార్యాన్ని కూడాను దేవుడు ముందుగానే తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెట్లు లేనట్లయితే కనుక మానవాళి యొక్క మనుగడకే ప్రమాదం. హల్లెలూయా. చెట్లు లేనట్లయితే మానవాళి యొక్క మనుగడకే ప్రమాదం. భయంకరమైనటువంటి మరి ఆ వేడిమికి, ఆ యొక్క అగ్నికి, మరి ఈ యొక్క చెట్లలో 3వ భాగము కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఏమైపోతుందండి? చెట్లు లేకపోతే మానవుడికి సఫిషియంట్ ఆక్సిజన్ రాదు, ఆక్సిజన్ పొందుకోలేడు. ఆక్సిజన్ పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో తను వదిలినటువంటి ఆ యొక్క కార్బన్ డయాక్సైడ్ని మరలా తానే తీసుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. అంటే మానవుడు తనకు తానే హాని చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనుక అర్థమవుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. ఈ పచ్చగడ్డిని జంతువులు మేస్తాయి. జంతువుల మీద ఆధారపడినటువంటి మానవులు వాటి ఉత్పత్తుల ద్వారాను ఎంతగానో మరి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మొదటి బూర ఊదినప్పుడు జరిగేటువంటి మరి ఒక పరిస్థితి ఏమిటి అని అంటే కనుక మరి భూమి నాశనం అయిపోతుందని చెప్తున్నాడు.
దేవాది దేవుడు భూమిలో 3వ భాగము నాశనం అయిపోతుందని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి చెట్లు కూడాను నాశనం అయిపోతాయి, కాలిపోతాయి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడాను మనము మన పితరులైనటువంటి మోషే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకుని వస్తున్నప్పుడు ఫరో యొక్క వ్యతిరేకతకు గాను దేవుడు కురిపించినటువంటి ఉగ్రతలండి. హల్లెలూయా. 10 తెగుళ్ళు అయితే కనుక మనం చూస్తున్నాము. అదే రీతిగా అంత్యకాల దినాల్లో కూడాను ఆయన యొక్క ఉగ్రత ఏ రీతిగా రేపబడుతుంది అని అంటే కనుక మరి నిర్గమాకాండంలో 9వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలో ఉన్న నీ పశువులన్నిటి మీదకి, నీ గుర్రముల మీదకి, నీ గాడిదల మీదకి, నీ ఒంటెల మీదకి, నీ ఎద్దుల మీదకి, నీ గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. హల్లెలూయా. మిక్కిలి బాధాకరమైనటువంటి తెగులు కలగజేయడం ద్వారా ఏమవుతాయి అంటండి, పశువులన్నీ కూడాను నశించిపోయేటువంటి పరిస్థితి ఉంటుందంట. అక్కడైతే తెగులు ద్వారా నశించిపోతాయి, ఇక్కడైతే ఈ యొక్క ఉగ్రత దిన కాలంలో పచ్చగడ్డంతా కాలిపోతే వాటికి ఆహారం ఏముంటుందండి? కాబట్టి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో అవి మరణించేటువంటివిగా ఉంటాయి. వాటి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు వారు కూడాను నష్టపోయేటువంటి పరిస్థితుల్లోకి అయితే కనుక వెళ్ళిపోతారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూద్దామండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలండి. ఒకసారి చూద్దాము. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత ద్వారా పంచభూతాలు కూడా ఏమైపోతాయంటండి, మహావేండ్రంతో కరిగిపోతాయంట. అంత మాత్రమే కాదు ఆయన తెలియజేస్తున్నాడు, భూమి దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కూడాను కాలిపోతాయి. ఆయన సృష్టించినప్పుడు ఏ రీతిగా సృష్టించాడో, మరి మానవుని యొక్క అనుకూలత కొరకు సమస్తాన్ని కూడా మానవుడి కొరకు ఏ రీతిగా సమస్త సృష్టిని కూడాను సృష్టించాడో, కానీ మానవుడు దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరించాడో దానికి ప్రతి దండన కానీ ఏవైతే బహుమానముగా ప్రకృతిలో దేవుడు ఇచ్చాడో అవే వారికి వ్యతిరేకముగా నిలవబడబోతున్నాయని ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అనంటే కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి భక్తి చేసేటువంటి వారముగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి 2వ బూర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితులని ఒకసారి అయితే కనుక మనం చూద్దామండి. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమయను,
సముద్రములోని ప్రాణములు గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను, ఓడల్లో 3వ భాగము నాశనమైను. హల్లెలూయా. రెండవ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమిటంటే, మరి మొదట దూత బూర ఊదినప్పుడు భూమి మీద జరిగింది నష్టం. భూమి మీద మరి భూమికి అంత మాత్రమే కాదు, మరి చెట్లకి భూమి మీద ఉన్నటువంటి చెట్లకి సమస్త గడ్డి పచ్చగడ్డి అంతా కూడాను కాలిపోయింది. రెండవ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అంటే మనం చూస్తున్నాము మరి నక్షత్ర శకలాలు మరి అవి భూమిని ఢీకొట్టబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ క్షణంలో అయినా కానీ ఇది జరగచ్చు అని, ఏ ప్రాంతంలో పడుతుందో తెలియదని కొన్నిసార్లు శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాటలు న్యూస్లో వచ్చేటువంటి ఆ యొక్క న్యూస్ని కూడా మనం వింటూ ఉంటాము. అలాంటి భయంకరమైనటువంటి గ్రహ శకలాలు కొండలాంటి గ్రహ శకలాలు ఏమవుతాయి అంటే, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. హల్లెలూయా. ఆయన ఆ యొక్క ఆకాశానికి వాటిని క్రింద పడకుండా వాటిని అక్కడ ఉంచాడు. కాబట్టి మండుచున్నటువంటి సూర్యుడు కానీ లేదంటే కనుక ఇతరత్ర గ్రహాలు కానీ అవన్నీ కూడాను వాటి కక్షల్లో తిరుగుతూ అక్కడ అమర్చబడినట్లుగా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ క్రమాన్ని వాటికి ఉంచాడు. కాబట్టి ఆ క్రమాన్ని వీడకుండా అవి వాటి క్రమాల్లో వాటి కక్షల్లో తిరుగుతూ అవి పడిపోకుండా అయితే కనుక వాటి క్రమాలు జరిగిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడైతే వాటికి అనుమతిని ఆజ్ఞని ఇస్తాడో అప్పుడే అవి ఏమవుతాయి అంటే, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం స్కైలాబ్ పడుతుందంట. స్కైలాబ్ అని చెప్పేసి అనేక మంది ఇంకా భూమి మీద ఎవరు కూడాను జీవించరు. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేసుకుందాము అని చెప్పేసి చాలామంది అలా ప్రాపర్టీస్ అమ్మేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి ఈ యొక్క అగ్ని చేత మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అని మాటనైతే మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క ఉగ్రత దినం రోజున ఖచ్చితంగా ఆ యొక్క గ్రహ శకలం అవనివ్వండి లేదంటే గనక నక్షత్రాలు అవనివ్వండి అవి మండుచున్నటువంటి గోళములాగాను సముద్రంలో పడవేయబడతాయంట, కొండలాగా. అలాగ పడినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే కనుక, అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయ్యను. హల్లెలూయా. సేమ్ ఇదే పరిస్థితి మనం మోషే కాలంలో కూడా మనం చూస్తామండి. సేమ్ ఇదే సిచ్యుయేషను మోషే కాలంలో కూడాను మనమైతే కనుక చూస్తాము. నిర్గమాకాండము ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరి యెహోవా మోషేతో ఇట్లన్నెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనముల మీద, అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను రాను పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క ఫరోకి వ్యతిరేకముగా నిలబడినటువంటి మోషే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకువెళ్ళడానికి అనుమతించినటువంటి ఫరోకి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞ మేరకు ఎప్పుడైతే ఆ యొక్క నదుల మీద సముద్రాల మీద చేయి చాచాడో దేవుని నామం పేరట అవన్నీ కూడాను రక్తముగా మారిపోయినాయి అంటండి. మారిపోయి మరి ఆ యొక్క అన్నీ కూడాను నాశనం అయిపోయినటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క 2వ దూత బూర ఊదినప్పుడు కూడాను అగ్ని చేత మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది ఒక సముద్రంలో ఎప్పుడైతే పడవేయబడిందో మరి అందులో ఉన్నటువంటి సముద్రంలో 3వ భాగము రక్తం అయిపోయిందంట. హల్లెలూయా. రక్తమైపోయినప్పుడు
ఆ యొక్క జలచరాలకి నివాస యోగ్యముగా లేక మరణించేటువంటివిగా ఉంటాయి. మరి అంత మాత్రమే కాదు, మానవులకి అవి త్రాగడానికి యోగ్యమైనటువంటి నీరుగా అయితే గనక ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొండ ఆ సముద్రంలో పడవేయబడిందో అప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి 3వ భాగం అంతా కూడాను బ్లడ్గా మారిపోయింది, రక్తముగా మారిపోయింది. రక్తముగా మారిపోయినటువంటి ఆ సముద్రంలో జలచరాలను నివసించగలవా? నివసించలేవండి. అందుకొరకు భూమి మీద ఉన్నటువంటి 3వ భాగము సముద్ర జలచరాలన్నీ కూడాను చనిపోయినాయి అంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఓడల్లో 3వ భాగము నాశనమయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయా పరిస్థితులను గనక మనం చూస్తున్నట్లయితే మరి పూర్వకాల దినాల్లో మరి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలి అని అంటే కనుక సాధనం ఏంటి అని అంటే కనుక అప్పుడు ఫ్లైట్స్ అవి అన్నీ అంత అందుబాటులో అయితే కనుక లేవు. ఈ యొక్క ఓడల్లోనే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే 3 నెలలు, 4 నెలలు, లేదంటే 6 నెలలు అలాగ సమయం పట్టేది. మరి ఇలాంటి భయంకరమైనటువంటి దుస్థితిలోనికి ఈ యొక్క సముద్రము రక్తవర్ణముగా మారిపోయి కంపు కొడుతున్నటువంటి ఆ యొక్క సముద్రము రక్తవర్ణంగా మారిపోయినప్పుడు వాటి మీద ప్రయాణం చేసేటువంటి ఓడల పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది ఒకసారి ఆలోచించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఓడల్లో కూడా 3వ భాగము నాశనం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతలో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను కూడా ఉండకూడదు అని అంటే కనుక చేయవలసింది ఒక్కటే, ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకునేటువంటి వారముగా ఉందాము. అంత మాత్రమే కాదు, ఆయన సమీపముగా ఉండగానే ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండేటువంటి వారముగా ఉందాము. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెడదాము. ఇంతకాలము భక్తి చేసి, ఇంతకాలము క్రమానుగుణమైనటువంటి మరి భక్తి చేసి విశ్వాసాన్ని కలిగి ఉండి విడవబడితే ఆ యొక్క ఉగ్రత దినాలలో నిలిచి ఉంటే అంతకన్నా దుర్భరమైనటువంటి పరిస్థితి వేరొకటి ఉండదు. కాబట్టి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారిలో ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టబడ్డానికి వీల్లేదయ్యా నాయన నా తండ్రి. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలనైనా. స్తోత్రాలు గనుడ అర్హుడ మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మొదటి బోర ఊదినప్పుడు నాయన అయా భయంకరమైనటువంటి అయా ఉగ్రతనైనా నా తండ్రి భూమి మీద 3వ భాగం అంతా కూడా కాలిపోయింది. చెట్లు కాలిపోయినాయి, గడ్డంతయు కూడా కాలిపోయిందని విన్నామునైనా. అవునయ్యా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి నీ బిడ్డలు ఏ ఒక్కరూ కూడా ఉండడానికి వీలు లేదయ్యా తండ్రి. తండ్రి ఇదిగో నేను 2వ బోర ఊదినప్పుడు నాయన నా తండ్రి పరిశుద్ధుడ నీకే స్తుతులు స్తోత్రాలైనా నా తండ్రి ప్రభా. అయా, ఒక కొండ వంటి ఒక భాగము సముద్రంలో పడవేయబడినప్పుడు రక్తముగా మార్చబడి అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడాను నేను నశించిపోయినట్లుగా ఉన్నాయి తండ్రి ప్రభా. అయా, ఓడలన్నీ కూడా నాశనమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జనజీవనమే స్తంభించిపోయినటువంటి పరిస్థితులుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో నా తండ్రి ప్రభా అయ్యా ఏ ఒక్కరూ ఉండడానికి వీల్లేదయ్యా. నీ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా మధ్యాకాశంలోనికి నా తండ్రి ప్రభా అయా మీరు కడబూరం మ్రోగించినప్పుడు నా తండ్రి ప్రభా అయా ఎక్కడెక్కడ తండ్రి ప్రభా ఉన్నవారైనప్పటికీ కూడా తండ్రి ప్రభా అయా పరిగెత్తుకుని వచ్చేటువంటి వారుగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అయా మీరు రాకడ కొరకు తండ్రి ఎదురు చూచేటువంటి నేత్రాలు తండ్రి ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు నైనా నా తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికి వీలు లేదయ్యా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి రాకడ కొరకు సిద్ధపడేటువంటి గుంపులో ఉండు నిమిత్తము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నన్ను కూడా సిద్ధపడ చేయమని నజరుడని యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ప్రభానికి స్తోత్రాలయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఆయన యొక్క కృప ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము, పోది క్రియలంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క కృప, కనికరము, కటాక్షములు మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునేంత వరకు కూడాను, ఆయన రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి ఇటు రీతిగా కూడుకొని ఆయన నామాన్ని స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి